యేసు ప్రభు ఎవరు, ఆయనను ఎందుకు నమ్మాలి అనేది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎవరో తెలియకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా క్రిస్టియానిటీ అన్నా క్రైస్తవ్యం అన్నా సువార్తను అడ్డుకుంటూ చర్చిల మీద పాస్టర్ల మీద దాడులు చేస్తున్నారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ఎవరో వారికి తెలిస్తే వాళ్ళు అడ్డుకునేవారు కాదు. కానీ వారికి యేసుక్రీస్తు ఎవరో తెలియకపోవడం వలన వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు. వారు చెప్పే మాట ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. సమరయుల ఏ పట్టణంలో వెళ్ళకూడదు, ప్రవేశించకూడదు, అన్యజనుల దారిలోకి వెళ్ళకూడదు. ఇలా ఎందుకు అన్నారు ప్రభువా అని మనము ఆయన్ని అడిగితే ఆయన మత్తయి సువార్త 15వ అధ్యాయము చదవండి 24వ వచనంలో ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. యేసు ప్రభు వారు తన శిష్యులను పంపిస్తూ మీరు ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అన్నాడు. ఎందుకు ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళాలి, అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దని ఎందుకు అన్నాడు అని ఆయన అడిగితే నేను ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల కొరకే పంపబడ్డాను గాని అందరి కోసం పంపబడలేదు అన్నట్టుగా ఈ 2 వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఈ 2 వాక్యాలకు సమాధానం ఇక్కడ మీరు ఎంతమంది ఇశ్రాయేలీయులు ఉన్నారు చేతులు లేపండి చూద్దాం. ఎవరన్నా ఉన్నారా ఇశ్రాయేలీయులు? లేరు కదా. మరి యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడని వ్రాయబడి ఉంది బైబిల్లో? ఇశ్రాయేలు వంశములోని, ఇశ్రాయేలు కొరకు కూడా అని కాదు, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను. కాబట్టి మనం ఇశ్రాయేలీయులం కాదు, మన కొరకు యేసుక్రీస్తు రాలేదు. అలాంటప్పుడు మనం యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? యేసుక్రీస్తు ఎవరో తెలిస్తే ఈ మతోన్మాదులు కానీ ఎవరు కానీ యేసు ప్రభువును కానీ సువార్తను కానీ అడ్డుకోరు. యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం నుండి చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఈ మూలముగా అందరూ మీరందరూ తెలుసుకోవాలి, మీరందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగు అన్నాడు. అక్కడ ఏ వెలుగు? రెండో ఆ వాడాడు. ఆ వెలుగు గూర్చి అనలే, ఈ వెలుగు గూర్చి అనలే, ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాడు. యోహాను గారు ప్రపంచానికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ప్రపంచానికి ఆనాడు అందరూ విశ్వసించినట్లు అందరికి ఏమని చెప్తానంటే ఆయన మీరు చూస్తున్నారే ఆయన ఆ వెలుగు అన్నాడు. అక్కడ ఆ వెలుగు అంటే ఆ రెండో ఆ వచ్చిందంటే అక్కడ మతలబు ఉంది, ఏదో ఆ అనే దాంట్లో ఏదో వెనుక దాగి ఉంది, పెద్ద హిస్టరీ ఉంది. అలా అది ఫైండ్ అవుట్ చేస్తే యేసు ప్రభు మనకు అవసరమా కాదా తెలిసిపోద్ది. దాన్ని మనము దొరకబడితే ఆ అనే రెండో అక్షరాన్ని అందులో ఉన్న మర్మాన్ని దొరకబట్టాలి. అది ఎక్కడుంది? ఆ వెలుగు అంటే ఏ వెలుగు? యోహాను గారు యేసు ప్రభు గురించి ఈయన ఆ వెలుగు అని చెప్పాడు.
సాక్ష్యాలు ఎక్కడికి వెళ్తాయి? సాక్ష్యాలు ఎక్కడికి వెళ్తాయి? వివాదాలు ఉన్న కాడ వెళ్తాయి. వివాదాలు ఎక్కడుంటాయి? కోర్టులో ఉండొచ్చు, పెద్ద మనుషుల కాడ ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు, మీ ఇళ్ళల్లో ఉండొచ్చు. అరే వీడు జప్పు చేసిందా లేదా? చేశాడు అని సాక్ష్యం కావాలి అంటారు. అవునా కదా? ఇక్కడ ఈయన ఎవరు అనేది క్వశ్చన్ రేజ్ అయినప్పుడు, ఈయన ఎవరు అంటే ఆ వెలుగు అని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన విట్నెస్ ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. ఒక సాక్ష్యం, ఆయన ఆ వెలుగు అని చెప్పాడు. యేసు ప్రభువుని అడిగారు, అసలు నువ్వెవరు అంటే ఆయన చెప్తున్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. అయ్యలారా, నేను లోకమునకు వెలుగును. హిమ్సెల్ఫ్ హీ అడ్మిటెడ్. ఆయన తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, సాక్ష్యం చెప్పుకుంటున్నాడు, నేను లోకానికి వెలుగును. 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. అయ్యలారా, నేను లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగునని చెప్పాను. మీరు నమ్ముతలేరేందయ్యా? బజార్ లైట్ ను చూసిర్రు, అది స్ట్రీట్ లైట్ అని నమ్ముతున్నారు. బెడ్ లైట్ ను చూసి అది బెడ్ లైట్ అని నమ్ముతున్నారు. నేను లోకానికి వెలుగును అని చెప్తే ఎందుకు నమ్ముతలేరు కదా? ఏమన్నాడు ఆయన గురించి? ఆయన రిపీటెడ్లీ మరలా చెప్తున్నాడు. ఏమని? నేను లోకానికి వెలుగును. దేనికి వెలుగు? లోకానికి వెలుగు. యేసు ప్రభు తన గురించి లోకానికి వెలుగను. మరి తనను చూసిన వాళ్ళు, ఆయన్ను చూసిన వాళ్ళు ఏమన్నారు అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. ప్రియులారా, యేసు ప్రభుని ఎవరైతే చూశారో వాళ్ళందరూ చెప్పిన సాక్ష్యం వినండి. ఏమని సాక్ష్యం చెప్పారో చూడండి. యేసు ప్రభు వారు నజరేతు విడిచి జబులోను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమున కపెర్నహూమునకు వచ్చి అక్కడ అక్కడ కాపురం ఉన్నాడు. కాపురం అంటే అక్కడ నివాసం మొదలు పెట్టాడు కపెర్నహూములో. ఈయన కపెర్నహూములోకి వచ్చినప్పుడు, అక్కడ నివసించినప్పుడు ఈయనను చూసిన వాళ్ళు ఏమేమన్నారో చూడండి. అక్కడ జబులోను దేశానికి చెందినోళ్ళు కావచ్చు, నఫ్తాలి దేశానికి చెందినోళ్ళు కావచ్చు, యోర్దానుకు అవతల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చున్నవారు ప్రజలను ఏమన్నారట? ఏం చూశారు? ఈయన చూసి, యేసు ప్రభును చూసాము మేము, కపెర్నహూములో కాపురం ఉన్నాడని చెప్పలే. ఎక్కడ కాపురం ఉన్నాడనిలే, ఆయన కపెర్నహూములో కాపురం ఉన్నాడు, నివసిస్తున్నాడని చెప్పలే. ఏమన్నారు ఆయన గురించి తెలుసా? ఆయనను ఒక మనిషిగా ట్రీట్ చేయకుండా, ఆయనను ఒక దేవుడు, మన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే విషయాలని ఫర్దర్ ఇష్యూస్, ఇవన్నీ ఆయన చేయాల్సిన పనులలో పార్ట్ ఆఫ్ ది వర్క్, అవన్నీ కూడా భాగం. కానీ ఒరిజినల్ క్యారెక్టర్ తెలవాలి. అసలు ఇది బంగారమా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది? దాన్ని రాకినప్పుడు. ఎప్పుడు తెలుస్తుంది బంగారం కాదా అంటే? అర్థమవుతుందా? మీ పోతా అంటే ఏదో కనపడ్డది, అది మెరుస్తుంది, దాన్ని తీసినావు, నీకు అది బంగారమా కాదా డౌట్ వచ్చింది, ఏం చేస్తావు? దాన్ని గీయాలన్నా వద్దా? రాసే కొద్దీ అది మెరుస్తే బంగారం, రాసే కొద్దీ మెరుస్తే బంగారం, తెల్లగా మారినా నల్లగా మారినా ఇంకేదో కలర్ వచ్చినా అది బంగారం కాదు, అను కదా? అట్లాగే ఇక్కడ యేసు ప్రభు ఎవరు అనేది మనము ఐడెంటిఫై చేయాలి, అప్పుడే ఆయన నమ్మాలి. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎవరు?
చూసిన వాళ్ళందరూ ఏమని చెప్పారు? అక్కడ గొప్ప వెలుగు చూసామన్నారు. ఆర్డినరీ లైట్ కాదయ్యో, అయ్య బాబాయ్ అది ఎల్ఈడి లైట్ కాదు, అది చాలా పెద్ద వెలుగయ్యా, గొప్ప వెలుగు చూసాం మేము. ఏం చూసామన్నారు? గొప్ప వెలుగు. యేసు ప్రభు సంఘాన్ని హింసించినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు సౌలు. ఆయన సంఘాన్ని హింసిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అతనికి కనబడ్డాడు. అపొస్తలుల కార్యం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా చుట్టూ ప్రకాశించెను. ఎక్కడ ప్రకాశించిందంటే ఆయన మీద కాదు, ఆయన చుట్టూ అని ఉంది కానీ అక్కడ ఆయన నా మీద ప్రకాశించిందని చెప్పలే. అక్కడ నా మీదకును నా చుట్టూకు తేడా ఉంటది. అగ్రిప్ప రాజుతో అంటున్నాడు 26వ అధ్యాయం చూడండి 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు ఎక్కడ? త్రోవలో నేను పోతున్నాను కదా, ఆ త్రోవలో నా చుట్టూ సరౌండింగ్ అదేంది రౌండప్ చేసేసారు. అర్థమైంది? ఎవరన్నా అటాక్ చేయాలంటే ఏం చేస్తారు? రౌండప్, చుట్టుముట్టడం. ఈయన సంఘాన్ని చుట్టుముట్టడానికి పోతే ఈయనకు రౌండప్ చేసేసిండు వెలుగు. త్రోవలో నేను వెళ్తున్నప్పుడు నా చుట్టూను నాతో వచ్చిన వారి చుట్టూను గొప్ప వెలుగు ప్రకాశించడం వలన నా కనులు పోయినాయి అన్నాడు ఆయన. నా మీద పడ్డదానిలో వెలుగు. ఇంకా నా మీద పడేది ఉంటే నా పని అయిపో. జస్ట్ ఆ ఫోకస్ చూసే నా కళ్ళు పోయినాయి, ఆ ఫోకస్ చూసే నా కళ్ళు పోయినాయి. అంతే, అంత పవర్ఫుల్ హై వోల్టేజ్ పవర్ అన్నట్టు ఆ వెలుగులో. ఈ వెలుగు ఎవరు అంటే ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనము, మొదటి రోజు వచ్చిన వెలుగు ఇది. దేవుడు సృష్టి ఆరంభములో దేన్ని చేశాడమ్మా? మొట్టమొదటి ఏం కావాలి చెప్పండి? వెలుగు. వెలుగు వచ్చిన తర్వాతే వెలుగు ద్వారానే రోజులు ప్రారంభమైనయి. ఇక్కడ చూడండి, అక్కడ 2వ వచనము, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు సృష్టి చేయాలనుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేయాలనుకున్నాడు? సృష్టి చేయాలనుకున్నాడు. పిల్లలు కావాలనుకున్నాడు. పిల్లలను భూమి మీద పెంచాలనుకున్నాడు. ఎన్నెన్నో హోప్స్ పెట్టుకొని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వాక్యము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నోట్ చేసుకోండి. ఆ ప్రణాళికలో భాగంగా సృష్టి చేయాలనుకున్నప్పుడు అంత అగాధం ఉన్నప్పుడు ఈ అగాధములో వెలుగు కావాలి. కనుక దేవుడు మొట్టమొదట వెలుగును చేశాడు, వెలుగును పుట్టించాడు. ఆ వెలుగును పుట్టించి ఆ వెలుగు యొక్క రేడియేషన్ లో లైట్ ఎక్కడ పెడతారమ్మా? దీపం వెలిగించి ఎక్కడ పెడతారు? కొంచెం కింద పెడతారా? మంచం కింద పెడతారా? దీపస్తంభం మీద. ఇప్పుడు అక్కడ లైట్ పెట్టేశాడు. ఇదంతా ఈ లైట్ లేనప్పుడు చీకటిగా ఉంది, అగాధం ఉంది, దేవుని ఆత్మ ఇక్కడ అల్లాడుతుంది అనుకోండి. ఇప్పుడు అక్కడ ఉన్న లైట్ పేరు ఏం పేరు? ఎల్ఈడి లైట్ కాదు, వాక్యంలో వెలుగు. వెలుగు అనే లైట్ పేరు ఏంటిది? ఇప్పుడు యేసుక్రీస్తు.
ఇప్పుడు యేసుక్రీస్తును దేవుడు అక్కడ ఉంచాడు మొదటి రోజు ప్రారంభంలో. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి. పూర్వకాలమందు సృష్టి ఆరంభమున తన కార్యములలో ఫస్ట్ కార్యం ఏంటిది? యెహోవా నన్ను దేన్ని కలగజేశాడట? వెలుగును కలగజేశాడు. ఏం కలగజేశాడు? 6 రోజుల్లో ఫస్ట్ ఏం వచ్చింది చెప్పండి? ప్రథమమైన దానిగా దేన్ని కలగజేశాడు? వెలుగు కదా. ఈ వెలుగు రాకముందు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఏమన్నాయా? మీరు ఇంటికి వెళ్ళి ఆ కంటిన్యూషన్ చివరి వరకు చదువుకోండి. అధ్యాయంలో ఉన్నది కంటిన్యూషన్ చివరి వరకు చదువుకోండి. నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు, భూమికి పునాదులు వేయనప్పుడు, ఏవి లేనప్పుడు నేను పుట్టాను అంటాడు ఆయన. అది చెప్పింది ఎవరో కాదు, యేసు ప్రభు వారు. వెలుగు చెప్పింది ఎవరు? సృష్టి ఆరంభంలో ఏదొచ్చింది చెప్పండి? సృష్టి ఆరంభంలో ప్రథమమైనది ఏది? వెలుగు. సృష్టి ఆరంభంలో అది వెలుగు. ప్రథమమైనది ఏది? వెలుగు. ఫస్ట్ వచ్చింది ఏది? వెలుగు. ఈ వెలుగు ఎవరంటే యేసు ప్రభు తన గురించి తను చెప్పాడు, నేను లోకానికి వెలుగు. లోకం అంటే ఏ లోకం అనుకుంటున్నారు మీరు? బజార్ లైట్ ను చూశారు, అది బజార్ లైట్ అని గుర్తించారు. బెడ్రూమ్ లో ఉన్న లైట్ ను చూసి అది బెడ్ లైట్ అని చెప్పారు. బాత్రూమ్ ఉన్న లైట్ చూసి బాత్రూమ్ లైట్ అన్నారు. ఈ లైట్ ను చూసి ఇది ఎల్ఈడి లైట్ అన్నారు. ఇవన్నీ గుర్తించిన మీరు లోకానికి లైట్ అని ఆయన చెప్తే ఏ లోకానికి లైటో మీరు గుర్తించలేకపోతున్నారు. ఏ లోకానికి లైట్? అసలు లోకం అని దేన్ని అంటారు? లోకం అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పరలోకం, పాతాళ లోకం, పరదైసు, అగాధము, వీటన్నింటినీ కలిపితే విశ్వం అంటారు. ఏమంటారు తెలుసా? విశ్వం. ఈ విశ్వ ఆవిర్భావము ఎలా జరిగిందంటే ఈ వెలుగు ద్వారా జరిగింది. ఈ వెలుగు ద్వారానే ఇక్కడ భూమి తయారైంది. ఆ వెలుగు ద్వారానే సూర్యచంద్ర నక్షత్రాలు తయారైనవి. ఆ వెలుగు ద్వారానే పరలోకం తయారైంది. ఆ వెలుగు ద్వారానే పాతాళం తయారైంది. ఆ వెలుగు ద్వారానే అన్ని ఒకదానికొకటి అన్ని తిరుగుతున్నాయి, బతుకుతున్నాయి. ఆ వెలుగు ద్వారానే మొదటి రోజు వచ్చింది. ఈ వెలుగు రానంత వరకు మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అయిందా? అంటే యేసుక్రీస్తు లేకపోతే అంత అంధకారమే. యేసుక్రీస్తు లేకపోతే అంధకారమే. డేట్ అనేది రాదు. ఏం రాదమ్మా? డేట్ అనేది రాదు. నీకు డేట్ కావాలంటే యేసుక్రీస్తు రావాలంట. యేసుక్రీస్తు వస్తేనే ఆయన రాకతోటే టైం స్టార్ట్ అయింది. ఆయన పుట్టుకతోటే టైం స్టార్ట్ అయింది. ఆయనతోటే డే అండ్ నైట్ ఏర్పడ్డది. ఆయన లేకుండా నైట్ ఎక్కడిది? ఆయన ఉంటేనే నైట్ అనే దానికి గుర్తింపు వచ్చింది. ఇది నైట్ అని చెప్పగలిగినాము. ఆయన ఉంటేనే ఇది డే అని చెప్పగలిగినాము. కనుక రోజులు ఆయన ద్వారా ప్రారంభమైనవి. ఇప్పుడు మీరు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. వాక్యం అన్నకాడ వెలుగు అని చెప్పండి. ఆయన అన్నకాడ కూడా వెలుగు అనే పదం పెట్టండి. వాక్యం అన్నా వెలుగే, ఆయన అనే పదం ఉన్నది కదా, అక్కడ కూడా మీరు ఏమని చదవాలి? వెలుగు అనే చదవండి. ఇప్పుడు చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆదియందు చదవండి. ఆదియందు వెలుగు ఎక్కడుంది? స్టార్టింగ్ లో వెలుగు ఉంది. మొదటి రోజు వెలుగు వచ్చింది. ఆ వెలుగు దేవుని దగ్గర ఉంది. ఈ వెలుగును దేవుడు వస్త్రంగా ధరించుకున్నాడు. ఎలా ధరించుకున్నాడు తెలుసా? దేవుడు
వెలుగును ఎలా వేసుకున్నాడట? డ్రెస్ వేసుకున్నాడట. యేసు ప్రభువును డ్రెస్సుగా తండ్రి అయిన దేవుడు వేసుకున్నాడట. ఆయన యొక్క కిరణాల ద్వారా, ఆయన యొక్క రేడియేషన్ ద్వారా, మీకు ఇట్లా చెప్తే అర్థమైతే కదా, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, చేపలు, సముద్రంలోని చేపలు అన్నీ ఏవైతున్నాయో అవన్నీ సృష్టిలో పరలోకము, పాతాళము, అగాధము, వీటన్నింటినీ ఆ రేడియేషన్ లోనే తయారు చేశాడు. లైట్ ని అక్కడ ఉంచాడు, ఈ విశ్వాన్ని ఇక్కడ ఉంచాడు. ఇక్కడ సూర్యుడు మండుతున్నాడు అంటారు ఈ పిచ్చి శాస్త్రవేత్తలు. సూర్యుడు స్వయం ప్రకాశం అంటారు వాళ్ళు. కానీ యేసు ప్రభు చనిపోయినప్పుడు సూర్యుడు ఏమైపోయిండు? ఎందుకు పోయిండు? కాదు, దాని డైరెక్షన్ మారింది. లైట్ ఎక్కడుంది అక్కడ ఉన్నంత సేపు సూర్యుడు వెలిగిండు. లైట్ ఎక్కడికి పోయిందంటే పాతాళానికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిండు? మరి అక్కడ నుంచి ఫోకస్ మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే టైం పడుతుంది కదా, అక్కడ మైనస్ అయింది. గమనించాలి మనం. అక్కడ ఆ యొక్క 3 గంటల సేపు మళ్ళా కనెక్షన్ అవ్వడానికి ఈ కిరణాలు సూర్యుని మీద పడితే సూర్యుడు కిరణాలు మన మీద పడతాయి. ఆ కనెక్షన్ కలవడానికి దాదాపు ఆ పట్టిన టైం అది. ఊరికి అదృశ్యుడయ్యాడంటే ఎందుకు అదృశ్యుడైపోయాడు? ఆయన బాధ పెట్టినందుక. ఆయన వచ్చిందే మనందరి పాపాల కోసం చావడానికి. అక్కడ చూడలేక సూర్యుడు కళ్ళు మూసుకున్నాడా? అదేమనుందా అక్కడ? నో 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 నో. అలా అయితే మన వాక్యానికి, ప్రవచనాల మాటలకు అన్నిటికీ విరుద్ధం అయిపోద్ది. కానీ అసలైన మర్మం ఏంటంటే కనెక్షన్ కట్ అయింది. లైట్ ఎక్కడ ఉండాలన్నాను నేను? అక్కడి నుంచి ఎక్కడ దిగిపోయింది లైటు? ఇప్పుడు డైరెక్షన్ మారింది కదా, మళ్ళీ అక్కడి నుంచి ఫోకస్ అందాలి కదా, టైం పట్టింది అక్కడ. అర్థమవుతుందా? ఈ వెలుగు 2000 years ago ఈ లోకానికి వచ్చిన విషయం సైంటిస్టులకు తెలిసింది. ఎవరికి తెలిసింది? ఇప్పుడు సైంటిస్టులు అంటారు, అప్పుడు జ్ఞానులు అని రాయబడ్డది. ఆ జ్ఞానులు ఏ దేశానికి చెందిన వాళ్ళు? తూర్పు దేశానికి చెందిన జ్ఞానులు. మొన్న కరోనా వచ్చిన సమయంలో ఎమ్మెల్యే కంటే పెద్దోళ్ళు ఎవరు? ఎంపీ కదా. ఎంపీ కంటే మంత్రులు, మంత్రి కంటే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రి. ఇలా చూసుకుంటే వీళ్ళందరూ కూడా పెద్దోళ్ళు, ఒకరికొకరు ఒక స్థాయి హోదాలో పెద్దోళ్ళు కదా. వీళ్ళందరూ కలిసి డాక్టర్, యాక్టర్, మాస్టర్, పాస్టర్, లాయర్ అందరు కలిసి సైంటిస్టులను అడుగుతున్నారు, కరోనాకు మందు కనిపెట్టండి, మమ్మల్ని బతికించండి మహాప్రభు అంటున్నారు అని వేడుకుంటున్నారు. ఎవరిని అంటే వీళ్ళందరికంటే పెద్దోళ్ళు ఎవరు ఇప్పుడు? ఈ సైంటిస్టులు పోయి ఎవరి కాళ్ళు మొక్కుతున్నారో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడు చెప్పండి, ఇది చూసిన తర్వాత వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఏం చేశారటమ్మా వీళ్ళు? ఆ శిశువును చూసి సాగిలపడిపోయారు. సాగిలపడ్డం అంటే అసలు శిశువుకి ఏమన్నా తెలుసమ్మా? పోనీ రాజగృహంలో పుట్టిండు అయిన ఒక సామాన్య కుటుంబంలో పుట్టినోనికి సాగిలపడడం ఏంటమ్మా? సాగిలపడ్డం మళ్ళీ ఎవరు? సామాన్యులు పడ్డారంటే లెక్క, వాళ్ళకి తెలియదులే అనుకోవచ్చు. మరి అందరికంటే పెద్దలు ఎవరు అనుకున్నాం ఇప్పుడు? ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళందరూ కలిసి శాస్త్రవేత్తలను అడిగారు. శాస్త్రవేత్తలు కరోనాకు మందు కనిపెట్టారంటే ఈ శాస్త్రవేత్తలు పోయి మమ్మల్ని కాపాడు అని యేసు ప్రభు కాలు మొక్కుతున్నారు. పోనీ యేసు ప్రభు ఏమైనా పెద్దోడా అంటే ఆయన పసివాళ్ళు. ఆయనకేమో తెలుసా? ఊహ తెలుసా? తెలుసు. అనే విషయం ఎవరికి తెలుసు? సైంటిస్టులకు తెలుసు. సైంటిస్టులు ఏం పిచ్చి వాళ్ళు కాదు.
వాళ్ళు ఏదైనా కనిపెడితే స్పెషల్ ఉంటుంది, ప్రపంచానికి ఉపయోగపడేది ఉంటుంది. ఆ సైంటిస్టులు రాసిన క్యాలెండరే ఈరోజు మన దగ్గర ఉన్న క్యాలెండర్. యేసుప్రభు ఏ తారీఖు పుట్టిండు? డిసెంబర్ 25వ తారీఖు పుట్టిండా అంటారు. డిసెంబర్ 25వ తారీఖు పుడితే 1వ తారీఖు ఎట్లా వచ్చింది అంటారు. పోనీ 1వ తారీఖు పుడితే డిసెంబర్ 25వ తారీఖు పుట్టి మీరు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు? 1వ తారీఖు జరుపుకోవాలి కదా అంటారు. దానికి మతలబ్ ఏంటంటే యేసుప్రభు పుట్టింది 25వ తారీఖే. యేసుప్రభు పుట్టింది ఎప్పుడు? 25వ తారీఖు. మరి ఫస్ట్ తారీఖు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నామకరణం చేసిందే ఫస్ట్ తారీఖు. యేసు అనే పేరు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది డేట్. అంతకుముందు డేట్ రాయలే. యేసు అనే పేరు ఎప్పుడైతే నామకరణం రిజిస్టర్లో ఎక్కిందో ఆ రోజే మొదటి రోజు మన క్యాలెండర్లో. మరి డిసెంబర్ 25వ తారీఖు ఒకసారి లెక్క పెట్టండి. చూడండి, లూకాసు వార్త ఆ మాట చెప్తాను నేను. 2వ అధ్యాయము 21. ఆ శిశువును సున్నతి చేయవలసిన 8వ దినము ఆ శిశువును సున్నతి చేయడానికి 8వ దినము వచ్చినప్పుడు. ఏ దినం వచ్చినప్పుడమ్మా? 8వ దినము. ఆయన డిసెంబర్ 25న పుట్టాడు. 1వ రోజు, 26, 2వ రోజు, 27, 3వ రోజు, 28, 4వ రోజు, 29, 30, 31, 7, 1వ తారీఖు. 8 8వ రోజు ఏమైంది? ఆయన పేరు పేరు పెట్టబడ్డది. ఆయన పేరేం పెట్టబడింది అంటే అర్థం ఏంటిది? రక్షకుడు. రక్షకుడు అనే పేరు ఎప్పుడు వచ్చింది తెలుసా? బిరుదు ఇన్ఫోర్స్ అంటారు. ఇన్ఫోర్స్ అంటే ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం రాశారు, బాగానే ఉంది, కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడు? మన భారత రాజ్యాంగము జనవరి 26, 1950 ఎప్పుడు వచ్చింది అమల్లోకి? జనవరి 26. ఇప్పుడు 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డేటు జనవరి 26. మరి అంతకుముందు రాసిరు కదా, రాసిర్రు, కానీ అమల్లోకి వచ్చిన డేటు అది స్టార్టింగ్ డేట్. ఇక్కడ క్యాలెండర్ అనేది యేసు అనే రక్షకుడు ఇన్ఫోర్స్ లోకి వచ్చిండు, ప్రొటెక్షన్ కల్పించడానికి వచ్చిండు. అంతకుముందు యేసు అని పెట్టు దుబ్బు అన్నారు, అతని భుజం మీద రాజ్యభారం, ఇవన్నీ కూడా భారం ఎప్పుడు పడ్డదంటే ఆ రోజు నుంచే ఆ బాలుని మీద పడ్డది భారం. ఆ రోజు నుంచి ఆయన ప్రభువుగా పిలువబడుతున్నాడు. పసిబాలుడు అనుకున్నా కూడా ప్రభు. కాబట్టి 8వ రోజు అంటే ఇప్పుడు అర్థమైందా మీకు క్యాలెండర్ ఎట్లా వచ్చిందో చెప్పండి. వాళ్ళని అడిగితే కూడా యేసు ప్రభు వల్ల క్యాలెండర్ వచ్చింది. యేసు ప్రభు 25వ తారీఖే పుట్టాడు. పుట్టింది ఎప్పుడు? మళ్ళీ ఇంకో కోణంలో చూసుకుంటే నీ బర్త్డే నా బర్త్డే నాకు తెలియదు, నీ బర్త్డే నీకు తెలియదు. ఆ కోణంలో చూసుకుంటే మన జన్మ అనేది రహస్యం, అది వేరు విషయం. భౌతికంగా చెప్తున్నాను, క్యాలెండర్ పరంగా చెప్తున్నాను. యేసుప్రభు పుట్టింది డిసెంబర్ 25 తారీఖే. ఆయన పేరు ఎప్పుడైతే నామకరణం జరిగిందో అది 1వ తారీఖు. ఆ రోజు పండుగ, ప్రపంచానికి పండుగ. యేసు రక్షకుడు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈయన ఫోర్స్లోకి వచ్చిన మనకు కష్టాలన్నీ పోతాయి. ఈ కొత్త సంవత్సరం రాబోతుంది, మనకు అన్ని మంచి జరుగుతాయి. మనల్ని కాపాడే రక్షకుడు మన కోసం వచ్చిండు, అది హ్యాపీ న్యూ ఇయర్. సో ప్రియులారా, అది విషయం. ఇప్పుడు మనం యోహాను సువార్త చదువుతాం. ఆది యందు వాక్యం కాదు, ఆది యందు వెలుగు ఉండెను, వెలుగు దేవుని యొద్ద ఉండెను, వెలుగు ఏమై ఉన్నాడు? ఎట్లా దేవుడు అయిండు ఆయన? ఎట్లా దేవుడు అయిండు? షర్ట్ నేను వేసుకున్నాను, వేసుకున్నంతసేపు షర్ట్కు వాల్యూ ఉండదు. ఎప్పుడైతే వేసుకుంటానో అప్పుడు దానికి వాల్యూ వచ్చింది.
ఈయన ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు వేసుకున్నాడో అతన్ని వస్త్రంగా ధరించుకున్నాడో అప్పుడు ఆయన దేవుడైండు. యేసు ప్రభు ఎలా దేవుడు అయిందంటే ఇలా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వెలుగు దేవుడై ఉండెను. చదవండి. వాక్యం దేవుడై ఉండెను, ఉమ్. ఆయన సమస్తమును ఆయన యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన వెలుగు 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 ఆయన అన్నకాడ ఏమనాలే వెలుగు వెలుగు ఆది యందు ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును సమస్తమును ఆయన మూలముగా కలిగెను. వెలుగు మూలముగా కలిగెను. తప్పు చదువుతాను. సమస్తమును ఎట్లా వచ్చినాయి? వెలుగు సమస్తం ఎట్లా వచ్చింది? వెలుగు మూలము కలిగెను. ఈ మతోన్మాదులు ఈ ఒక ఆడు జకీర్ నాయక్ అంటే ఆయన చెప్తాడు, బైబిల్లో శాస్త్రీయమైన సైంటిఫికల్ ఎర్రర్స్ ఉన్నాయి అంటాడు. అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి అంటాడు. ఎందుకు అంటే ప్రారంభ అధ్యాయంలోనే తప్పు ఉంది. ఎందుకంటే సూర్యుడు వచ్చిందేమో 4వ రోజు, సూర్యుడే లేకుండా మొదటి 3 రోజులు ఎట్లా వచ్చాయి అని అడుగుతారు. ఒకటి. రెండవది, చెట్లు వచ్చినాయి ఏ రోజు? 3వ రోజు. ఏ రోజు వచ్చినాయి చెట్లు? 3వ రోజు. ఆది కాండము మీరు చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 11వ వచనం 10వ వచనం చూడండి. దేవుడు ఆ ఆరిన నేలకు ఆ భూమి అని పేరు పెట్టెను, ఆ జలరాశికి 11వ వచనం చూడండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద ఆ తమ తమ జాతి ప్రకారము ఆ తమలో విత్తనములు గల ఆ ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా. ఎప్పుడు వచ్చినాయి ఈ చెట్లు? 3వ రోజు. చూడండి ఆ మాట 13వ వచనంలో, అస్తమయమును ఉదయము కలగా 3వ దినమాయెను. మరి సూర్యుడు వచ్చిందే రోజు? సూర్యుడు వచ్చిందే రోజు? 4వ రోజు. 19వ వచనంలో, 15వ వచనంలో, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశం విశాలమందు జ్యోతులై ఉండుగా అని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు 2 జ్యోతులను కలగజేశాడు, సూర్య చంద్ర నక్షత్రాలని వాటి పేరు. ఇక్కడ 19వ వచనంలో 4వ దినము. ఇక్కడ శాస్త్రము సైంటిస్టులు చెప్తున్న క్వశ్చన్ ఏంటంటే, 4వ రోజు సూర్యుడు వచ్చినప్పుడు, 3వ రోజు చెట్లు వచ్చినప్పుడు ఈ సూర్యుడు లేకుండా చెట్లు ఎలా వచ్చినాయి? పోనీ సూర్యుడు లేకుండా చెట్లు ఎలా బ్రతికినాయి? వచ్చాయా అనుకో, ఎలా బ్రతికినాయి? సూర్యుడు లేకపోతే చెట్లు బ్రతకవు. సూర్యరశ్మి కిరణజన్య సంయోగ క్రియ అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? కిరణజన్య సంయోగ క్రియ. ఈ సూర్యరశ్మి లేకపోతే చెట్లు బ్రతకవు, కిరణజన్య సంయోగ క్రియ జరగకపోతే. మరి సూర్యుడు లేకుండా 3వ రోజు వచ్చిన చెట్లు ఎలా బ్రతికినాయి అంటే, పిచ్చోడా, ఫస్ట్ రోజు ఎవరు వచ్చిర్రు? వెలుగు. ఆ వెలుగు వల్లనే అవి బతికినాయి. ఈ వెలుగు సప్లై సూర్యుని మీద పడితే సూర్యుని సప్లై మన మీదకి వస్తుంది. నువ్వు మార్నింగ్ లేచి ఏమంటావు తెలుసా? డాక్టర్లు ఏమంటారో తెలుసా? చూడండి, ఇమ్యూనిటీ పవర్ గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూపెడతా. ఇమ్యూనిటీ పవర్ యోహాను సువార్త. మీరు పొద్దుగా ఎర్లీ మార్నింగ్ మీరు సూర్యోదయం దగ్గర కూర్చోండి. సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఆ టైంలో మీరు సన్ బాతింగ్ అంటారు. ఏమంటారు? సూర్యకిరణాలు మీ మీద పడాలి, కాబట్టి మీకు బలం వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. నువ్వు చాలా బలహీనరాలిగా ఉన్నావు, ఎండలో కూర్చో అంటారు. ఏది ఎండలో ఎక్కడ నుండి వచ్చింది ఇమ్యూనిటీ పవర్ అంటే, ఇగో చూడండి ఇక్కడ నుంచి వచ్చింది చెప్తాను. చదవండి అక్కడ 3వ వచనం. కలిగి ఉన్నదేదియో వెలుగు లేకుండా కలగలేదు. వెలుగులో మీరు ఆయన అంటున్నారు వెలుగు అని చదవండి అమ్మా. వెలుగులో ఈ వెలుగులో ఏముంది? జీవం. అంటే అర్థం ఏంటిది? ఇమ్యూనిటీ పవర్. జీవం ఎక్కడ నుండి దొరుకుతుంది? వెలుగు నుండి వస్తుంది జీవం. కాబట్టి ఈ జీవము
ఈ వెలుగు సూర్యుని మీద పడి సూర్యకిరణాలు మన మీద పడడం వల్ల ఆ జీవం మనకు లభిస్తా ఉంది. గ్రాసం. ఒక మాట, చెట్టు నీడ కాడికి పోయారనుకోండి, చెట్టు నీడకి వెళ్ళారనుకోండి, యాప చెట్టు నీడ ఒక రకంగా ఉంటది, రాళ్ళ చెట్టు నీడ ఒక రకంగా ఉంటది. చెట్టుకు నీడ వేరువేరుగా ఉంటాయా, ఒకే తీరు ఉంటాయా చెప్పండి? ఎండాకాలం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూడండి, తెలుస్తుంది మీకు. ఇప్పుడు తెలియదు కానీ సమ్మర్లో వెళ్ళినప్పుడు వేప చెట్టు కింద పోయిన అబ్బాయా, రాళ్ళ చెట్టు కింద పోతే అమ్మా కమ్మగా నిద్ర వస్తుంది కదా, వస్తుంది రాదు? మరి యేసుక్రీస్తు అది కీర్తనల గ్రంథాలు అంటారు, కీర్తనలు 90 మొదటి వచనం, ప్రభువా 91 మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అర్థమైందా ఒక మాట? ఇప్పుడు చూడండి, ఆ నీడ మన మీద పడడం వలన ఏమవుతుంది, మనకు కొంత బాడీలో ఏదో రకమైన ఫీలింగ్ ఏర్పడుతుంది. ఫీలింగ్ ఏర్పడు కాదు, అది వేప చెట్టు నీడకు వెళ్ళామనుకో, ఆ ఫీలింగ్ వల్ల కొంచెం ఒక రకంగా బాడీలో శక్తి వచ్చేస్తుంది. రాళ్ళ చెట్టు నీడకు, ఇంకొక చెట్టు నీడకు, ఇంకో చెట్టు నీడకు వెళ్ళారనుకో, కొన్ని చెట్ల దగ్గరికి వెళ్తే దాని కిందనే ఉండబుద్ధి కాదు, వాటి నీడ కింద, అవునా కదా? అలాంటివి చాలా తక్కువ ఉంటాయి, 100కో 1 ఉంటాయి అనుకుంటా అలాంటి చెట్లు. అన్ని చెట్లు మనకు మంచి నీడనిస్తాయి. ఇక్కడ యెహోవా చాటున ఆయన నీడన వచ్చి మనం ఉంటే మనకు ఆ గ్రాసం అది దొరుకుతుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ దొరుకుతుంది. ఇమ్యూనిటీ పవర్ క్రీస్తు నుంచి సూర్యుని మీద పడి, సూర్యుని నుంచి హై వోల్టేజ్ తక్కువ అవ్వడం కోసం డైరెక్ట్ పడితే, ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చే పవర్ ఇది 240 వాట్స్ 230 వాట్స్, కానీ ఆ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేది ఎంత వాట్స్ తెలుసా? 11 kV. ఆ చిన్న ట్రాన్స్ఫార్మర్కు, అదే సబ్ స్టేషన్కి వచ్చేది 33 kV. అర్థమైందా? 33,000 కిలోవాట్స్ సబ్ స్టేషన్కి వస్తే, అక్కడ అది తక్కువ చేసి 11,000 కిలోవాట్స్ బయటికి పంపుతుంది. ఈ 11,000 కిలోవాట్స్ మీ దగ్గర ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, సబ్ స్టేషన్, ఈ చిన్న చిన్న ట్రాన్స్ఫర్స్, అది తీసుకొని మనకు కేవలం 240-230 వాట్స్ మాత్రమే అందిస్తుంది. అదే 11,000 వాట్స్ మనకు వచ్చినాయి అనుకో, మనం ఉండము, తీగలు ఉండవు, అన్నీ ఉంటాయి. అర్థమైందా? యేసుక్రీస్తు కిరణాలు డైరెక్ట్ మన మీద పడలే, పౌలు మీద పడలే, పౌలు చుట్టూండల మీద కూడా పడలే, ఆయన చుట్టూ రౌండ్ అప్ చేసేసింది, సౌలును రౌండ్ అప్ చేసేసింది. దాంతో ఏమైపోయినాయి, మనోని కళ్ళు పోయినాయి. కనుక యేసుక్రీస్తు హై వోల్టేజ్ పవర్ కాబట్టి ట్రాన్స్ఫార్మర్గా సూర్యుని పెట్టుకొని అక్కడి నుంచి మనకి ఇమ్యూనిటీ పవర్ సప్లై చేస్తుండు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఏ ప్రపంచానికి చెందినోడు, ఏ దేశానికి చెందినోడు, ఏ మతానికి చెందినోడు చెప్పండి? దేశానికి ఓ సూర్యుడు ఉన్నాడా? ఇక్కడ ఒకే సూర్యుడు ప్రపంచం అంతటికి వెలిగిస్తాడు, ఓన్లీ భూప్రపంచానికే. సూర్యుడు కేవలం దేనికి? భూమికి మాత్రమే. మన నక్షత్రాలకు, గ్రహాలకు, వాటన్నిటికి వెలిగించేది సూర్యుని కూడా వెలిగించేది ఆ వెలుగే. ఆ వెలుగే అంటే అర్థం ఏంటిది? ఆదిలో వచ్చిన వెలుగు. ఆ వెలుగు అంటే అర్థం ఏంటిది అక్కడ? అందుకే బాప్తిస్మ యోహాను గారు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మీరు చెప్తున్నారే ఆ వెలుగు, ఆయనే ఆ వెలుగు అన్నాడు అక్కడ. ఆయన ఇచ్చాడు. నంబర్ 1 సాక్ష్యం యోహాను గారు, నంబర్ 2 సాక్ష్యం యేసు ప్రభు గారు. తన గురించి తాను చెప్పుకున్నాడు. తనను చూసిన వాళ్ళు కూడా ఏమని చెప్పారు సాక్ష్యం? గొప్ప వెలుగు చూసామన్నారే కానీ యేసు ప్రభువుకు మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మీసాలు చక్కగా ఉన్నాయి, గడ్డం చక్కగా ఉంది, వెంట్రుకలు చక్కగా ఉన్నాయి, అబ్బా అదేంది ధోతి మంచిగా కట్టుకున్నాడు, శాలో మంచిగా వేసుకున్నాడు అనుకున్నారా అని చెప్పారా అమ్మా? చెప్పారా? లేదు కదా. ఏం చెప్పారు ఆయన? వెలుగు.
కాబట్టి ఆ వెలుగు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వస్తే ఇది కనిపెట్టింది ఎవరు? శాస్త్రవేత్తలు. ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు? తూర్పు దేశానికి చెందిన శాస్త్రవేత్తలు పోయి యూదుల రాజుతో ములాఖాత్ ఎందుకు అయ్యారు చెప్పండి? ఎవరి దగ్గరికి పోయిరు? పుట్టింది ఎవరు అక్కడ? యూదుల రాజుగా పుట్టాడు, కానీ యూదుల రాజు కాదు, అందరికీ రాజు ఆయన. ఆయన పుట్టుక యూదా రాజులో అక్కడ పుట్టాలని రాయబడింది కాబట్టి ఆ పుట్టుక యూదుల రాజుగా పుట్టాడంతే. కొన్ని రాజుగా పుట్టాడా? రాజుగా కాదు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. సో అక్కడ ఆయన వచ్చినప్పుడు ప్రియులారా, ఈ సైంటిస్టులు తూర్పు దేశం నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే ఈ దేశ రాజులు మధ్యలో ఎందరో రాజులు, అంత పెద్ద హిస్టరీ, దాన్ని మరలా వచ్చినప్పుడు నేను చెప్తానులేండి ప్రభు చిత్తం అయితే. కానీ అదంతా చాలా హెవీ రిస్క్ తీసుకొని వెళ్ళారు. అంత రిస్క్ తీసుకొని ఎందుకు వెళ్ళారు? మనకు అవసరం లేదనుకున్నప్పుడు యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన గురించి దేవదూతలు ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం అన్నారే గాని ఒక యూదులకే కలుగు సంతోషకరమైన సువార్త కాదు అది కదా. మరి యేసుక్రీస్తు అలా ఎందుకు అన్నాడు అంటే, ఫస్ట్ ప్రియారిటీ నా దొడ్డివి గొర్రెలు. ఫస్ట్ ప్రాధాన్యత ఏంటిది? నా సొంత నా దొడ్డిలో ఉన్న గొర్రెలను చూడాలి ఫస్ట్, వీటికి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి వాటిని కూడా వీటిలో కలపాలి. మనము క్రీస్తు దొడ్డి కాని గొర్రెలము, మనల్ని ఆ యొక్క దొడ్డిలో చేర్చుకున్నాడు క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు మన కోసం బలి అవ్వడం ద్వారా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనం నుండి ఆయన అక్కడ వెలుగని చదవండి. వెలుగు అదృశ్య దేవుని స్వరూపి. ఈ వెలుగు ఎవరు? అదృశ్య దేవుని, కనబడనటువంటి మన తండ్రి అయిన దేవుని స్వరూపి. స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి, సర్వ సృష్టి అంటే పరలోకం, పాతాళం, భూలోకం ఏదైతే ఉందో విశ్వమంతటికి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నది వెలుగే. ఎలయనగా ఆకాశముందున్నవి గాని, భూమి అందున్నవి గాని, కనిపించేవి గాని, కనిపించినటువంటివి గాని, అవి సింహాసనాలైనను, గవర్నమెంట్స్ అయినను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును వెలుగు యందు. సర్వమును ఎక్కడ సృష్టింపబడ్డాయి? ఎక్కడ సృష్టింపబడ్డాయి? ఇదే వెలుగులో ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు చెప్పండి, యేసును ఎందుకు నమ్మాలి? నీకు ఇమ్యూనిటీ పవర్ కావాలంటే నమ్మాలి. యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? మరణం నుంచి తప్పించబడాలి, పరలోకంలోకి ప్రవేశం రావాలి అంటే నమ్మాలి. యేసును ఏమని నమ్మాలి? అందరూ నమ్మినట్టుగా గొర్రెపిల్లాని నమ్మొద్దు. అందరూ నమ్మినట్టుగా మా ఫ్యామిలీ, మా కుటుంబ వైద్యుడు అని పాట పాడొద్దు. ఆయన ఆ వెలుగు అని నమ్మాలి. ఇప్పుడు ప్రపంచానికి, సూర్యచంద్ర నక్షత్రాలకు, నీ చెట్లకు, నీ పుట్టలకు, నీ గుట్టలకు, నీవన్నిటికీ కూడా ఆయనే వెలుగు. మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ వెలుగు వల్లనే బతుకుతున్నాయి. మనం చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము వెలుగు యందు, వెలుగు ద్వారా. ఈ వెలుగు లేకపోతే మనకు ఏమీ లేదు. ఈ వెలుగును తండ్రి అయిన దేవుడు ధరించుకున్నాడు వస్త్రముగా. ఈ వెలుగు ఏంటి చెప్పండి? ఈ వెలుగులో ఇమ్యూనిటీ పవర్ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువును ఎందుకు నమ్మాలి? మన కోసం రాలేదని, మన కోసం వచ్చాడని చిల్లర మాటలు మాట్లాడద్దు కదా. వాళ్ళు మాట్లాడతారని మనము వాళ్ళ వైపు చూసి వెనక్కి తిరగొద్దు. రెండవది,
ఇహ సంబంధమైనటువంటి కష్టాల కోసము యేసు ప్రభువుని నమ్మొద్దు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన వెలుగే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన పని అది, ఆయన క్యారెక్టర్ అది, ఆయన నిజ స్వరూపము అది. ప్రపంచానికి తెలియని క్రీస్తు నిజ స్వరూపం.